square of a number using LPC 2148 in a Keel software, Keel Microvision IDE. సో దీనికి ఫస్ట్ మీ దాంట్లో కీల్ సాఫ్ట్వేరు ఇన్స్టాల్ చేసి ఉండాలి. సో నేను ఇక్కడ ఆల్రెడీ ఉంది, నేను ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా వచ్చిన తర్వాత ఫస్ట్ ప్రాజెక్ట్కి వెళ్ళాలి, న్యూ మైక్రోవిజన్ ప్రాజెక్ట్. దీంట్లో మనం చేసేది స్క్వేర్ కాబట్టి ఎన్ఎస్క్యూ అని పెట్టుకుంటున్నాను. మీ ఇష్టం ఏదైనా పెట్టుకోండి. ఫస్ట్ మీరు ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని దాంట్లో సేవ్ చేసుకోండి. ఎన్ఎస్క్యూ న్యూ స్క్వేర్ అని ఎన్ఎస్క్యూ అని సేవ్ చేశాను. దీంట్లో మనం చేసేది ఎన్ఎక్స్పి 2148. ఎన్ఎక్స్ మీద క్లిక్ చేయాలి, తర్వాత ఎల్పిసి 2148 మీద క్లిక్ చేయాలి. ఎల్పిసి 2148 ఇక్కడ. సో క్లిక్ ఆన్ ఓకే, ఎస్ కొట్టండి. తర్వాత ఫైల్కి వెళ్ళి న్యూ ఓపెన్ చేయండి. ఇక్కడ మనం కోడ్ రాయాలి. సో దిస్ ఇస్ ద కోడ్ ఫర్ దట్. సో ఇంటిజర్స్ టేబుల్ ఫ్రమ్ 1 to 100, 4 2 2s 4 3 3s are 9 4 4 16 ఇలాగ వస్తుంది మనకు ఆన్సరు. అన్సైన్డ్ ఇంటిజర్ నెంబర్ స్క్వేర్ రావాలి. ఇంటిజర్ మెయిన్ లూప్లో నంబర్ ఈక్వల్ నేను ఇక్కడ 2 ఇస్తున్నాను. దీనికి మనకి ఆన్సర్ రావాలి. సో దీని తర్వాత సేవ్ చేయండి. ఇందాక మనం ఏమిచ్చాం, న్యూ ఎన్ఎస్క్యూ అని ఇచ్చాము. దీనికి .c ఫైల్ యాడ్ చేయండి. .c సేవ్ కొట్టండి. సో దీని తర్వాత సోర్స్ గ్రూప్కి వెళ్ళి యాడ్ చేయాలి. యాడ్ ఫైల్ టు ది సోర్స్ గ్రూప్ ఎన్ఎస్క్యూ.c దీన్ని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసాం, క్లోజ్ చేయండి. సో ఇక్కడ యాడ్ అయింది. తర్వాత ప్రాజెక్ట్కి వెళ్ళి బిల్డ్ చేయాలి. ఇప్పుడు మీరు బిల్డ్ ఏ టార్గెట్ క్లిక్ చేయండి. 0 ఎర్రర్స్ 0 వార్నింగ్స్. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా డీబగ్కి వెళ్ళిపోవచ్చు. స్టార్ట్ ఆర్ స్టాప్ డీబగ్ సెషన్. సో ఇక్కడ నుంచి క్లిక్ చేయండి, క్లిక్ ఆన్ ఓకే. వాచ్ విండోలో మనం స్క్వేర్ ఏమైనా రాసుకున్నాం, వాచ్ విండోలో స్క్వేర్ అని రావాలి. వాచ్ విండో ఎక్కడ ఉంది, ఇక్కడ డౌన్ సైడ్. ఇక్కడ ఇలా వచ్చినప్పుడు ఎస్ ప్రోగ్రాంలో ఏది ఇస్తే అదే రాయాలి. ఎస్క్యూఏ ఆర్ఏ స్క్వేర్, SQUARE స్క్వేర్ అని రాసి ఎంటర్ కొట్టండి. ఇక్కడ వాల్యూ రావాలంటే మళ్ళీ డీబగ్లో రన్ అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఇలా చూడండి, నెంబర్ 2 ఇచ్చాం, దాని స్క్వేర్ ఇక్కడ ఆన్సర్ ఇక్కడ వస్తుంది ఇలాగా. సో ఇలాగ మనం స్క్వేర్ ఆఫ్ ది నెంబర్ని మనం NXP 2148లో చేయొచ్చు యూజింగ్ కీల్ సాఫ్ట్వేర్ మైక్రోవిజన్. థ్యాంక్ యూ.